ఈరోజు దేవుని మాట సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 7 నుంచి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు బ్రాకెట్లో శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహుకోపం తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలదియు అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యం తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, మనందరికీ తెలుసు, వాక్యం వింటున్న మనందరికీ ఇశ్రాయేలు యొక్క ప్రజల మీద ఫిలిష్తీయుడు ఎంతో బలమైన శూరుడు, బలమైన యోధుడు. అతను ఎవరి మీదకి వస్తున్నాడు? ఈర్ష్య, అసూయ, ద్వేషములతో ఇశ్రాయేలీల ప్రజలను వారి యొక్క వశం చేసుకుని బానిస సంఖ్యల్లో బిగించి ఎంతో విడిపించే నాదుడు లేకుండా చేయాలనే ఆశతో ఏం చేస్తున్నాడు? వీరిని విడిపించేవారు ఎవరు లేరు, ఇంకా నా వశంలో ఉంటారు, నాకు పని చేస్తూ జీవితాంతం బ్రతుకుతారు, వారిని ఎందుకు వదలాలి అన్న అసూయ. అది ఎటువంటి ఆలోచన? సరైన ఆలోచన అది కాదు. ఫిలిష్తీయుడు ఏం చేశాడు? రండి, నా మీదకి ఎవరు వస్తారో నన్ను జయించండి, లేని పక్షంలో మీరందరూ నా వశమైపోవాలి అని, మీరందరూ హతమవుతారు లేకపోతే అని ఎంతో క్రూరంగా, ఎంతో సంతోషంతో నన్ను జయించేవారు ఎవరు లేరు అనుకొని ఫిలిష్తీయుడు ఎన్నెన్నో మాటలు చెప్తున్నాడు. ఆ సమయంలో దావీదు ఏం చేశాడు? దావీదు ఎంతో చిన్నవాడు అయినప్పటికీ ఎంతో ధైర్యం, ఎంతో పట్టుదల. అయ్యో, నా ఇశ్రాయేలీల ప్రజలు వారి వశం అవ్వకూడదు, నశించిపోవడం ఏమాత్రము దేవునికి ఇష్టం లేదు అనుకొని తన మనసులో ప్రార్థన చేసుకొని ఎక్కడికి వెళ్ళాడు? మనం ఇసుక దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం దొరుకుతాయి? రాళ్ళు దొరుకుతాయి. ఎక్కడైతే ఇసుక ఉంటుందో అక్కడ నీళ్ళు ఆ ఇసుక దగ్గర ఏముంటుంది? నీరు ఉంటుంది. నీటి దగ్గర ఇసుక ఉంటుంది, ఇసుక దగ్గర రాళ్ళు కనిపిస్తాయి. అలాగా ఒక నీరున్న ప్రదేశానికి వెళ్ళాడు. ఆ ఇసుకలో గుండ్రని రాళ్ళు ఏరుకుని వచ్చి ఏం చేశాడు? సౌలు మీద గురి చూసి విసిరాడు. కనత తగిలింది, పడిపోయాడు. తనకున్న ఖడ్గం తీసుకొని ఏం చేశాడు? నరికి వేశాడు. ఫిలిష్తీయుడు హతమైపోయాడు. అప్పుడు ఎంతో భయం, ఆందోళన, ఎంతో బాధ కలిగిన ఇశ్రాయేలీయులందరూ ఎంతో జయోత్సాహంతో ఉత్సహించి ఆనందపరిచారు. ఎవరిని? దేవుణ్ణి. దేవుడు తరపున వచ్చిన దావీదును ఏమని పాడుతున్నారు? దావీదు కోసం దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని వారు తలపోసుకుంటూ, ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించు సౌలు 1,000 కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేసిరనిరి. సౌలు 1,000 కొలది చేశాడు, దావీదు 10,000 కొలది. అంటే ఏంటి? ఎంతో బలమైన శూరుని, బలమైన యోధుడిని హతమార్చాడు. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపం తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యం తప్ప మరి ఏం అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. దావీదు సౌలు విషయంలో ఏం చేశాడు? ఎంతో మేలు చేశాడు. సౌలు చేయాల్సిన పని దావీదు చేశాడు. అయినప్పటికీ ఏమొచ్చింది? ద్వేషము, అసూయ. అదేంటి? నేను చేయలేనిది దావీదు చేశాడు కాబట్టి 10,000 ఏంటి, 10 కోట్లన్నా పర్వాలేదు అని స్తుతి చేసినా పర్వాలేదు, పాట పాడినా పర్వాలేదు అనుకున్నాడా? అనుకోలేదు. రాజ్యం తప్ప ఏం తీసుకుంటాడు అని ఆ రోజు నుంచి, నాటి నుంచి విషపు చూపు దావీదు మీద నిలిపాడు. ఆ నిలిపిన కారణంగా ఏం జరిగింది? ఎన్నో బాధలు పెట్టాడు, ఎన్నో కష్టాలు పెట్టాడు. సౌలు చివరికి హతమవడం జరిగింది. అలా కాకుండా దావీదు చేసిన పనికి ఎంతో సంతోషపడిన వాడుగా లేడు. ఎప్పుడైతే అసూయ వచ్చిందో చివరికి అది ఏం చేస్తుంది? నాశనానికి దారి తీస్తుంది. అసూయ అన్నది ఎప్పుడైతే ప్రవేశిస్తుందో ఏమవుతుంది? చివరికి అది
ఆ స్థితిని మార్చేస్తుంది. తన యొక్క జీవితాన్ని మార్చేస్తుంది. ఇక్కడ సౌలు పరిస్థితి కూడా అలాగే ఉంది. దావీదు మీద ఎప్పుడైతే విషపు చూపు నిలిపాడో ఆ రోజు నుంచి నేనేదో తిడుతున్నాను, ఏదో నేను వెంటబడుతున్నాను, దావీదుని చంపాలని నేను కోరుకుంటున్నాను అని, నేను చంపేయగలను అని అనుకున్నాడే తప్ప దావీదును చంపడానికి ఏమాత్రము హక్కు లేదు. ఎందుకు? దేవుని చేతిలో ఉన్నాడు దావీదు. దేవుని యొక్క భద్రతలో ఉన్నాడు. దేవుని యొక్క వలయంలో ఉన్నాడు. ఆ విషయం తెలియక సౌలు ఎంతగానో విసిగించాడు, ఎంతగానో వేధించాడు, ఎంతగానో పరుగులు తీపించాడు. అయినప్పటికీ దావీదు ఏమాత్రము సౌలు చేతికి అప్పగించలేదు దేవుడు. సౌలు ఎంతైతే దావీదును హింస పెట్టాడో అంతకన్నా రెట్టింపుగా ఆ బాధతో చనిపోవడం జరిగింది. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, వాక్యం వింటున్న మనందరికీ ఉండాలి? దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క వలయంలో ఉండాలి అంటే ఇతరులు పెట్టే బాధలు, ఇతరులు పెట్టే కష్టాలు, వారి యొక్క మాటల వైపు మనం ఏమాత్రం పట్టించుకోకుండా, దావీదు ఏమాత్రం పట్టించుకోలేదు. ఆ రీతిగా పట్టించుకోకుండా మనం దేవుని వైపే మన గురి పెట్టుకుంటే మన జీవితము, దావీదు చివరికి ఏమయ్యాడు? రాజు అయ్యాడు. సౌలు రాజు కాదు కదా, అసలు ప్రపంచంలో లేకుండా అయిపోయింది. అటువంటి అనుభవం మనం దేవుని బిడ్డల మీద మనం కలిగి ఉండాలి. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపగలైనా నీకేనో వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి నాయన, దావీదు ప్రభా జయించి వచ్చినప్పుడు విషపు చూపుని నిలిపాడయ్యా సౌలు. తండ్రి నాయన, శత్రువు మా మీద విషపు చూస్తున్నప్పటికీ ప్రభా నాయన, దాన్ని జయించే శక్తి తండ్రి మాకు అనుగ్రహించండి ప్రభా. నీ వైపు చూస్తూ సాగిపోయే జీవితాన్ని అనుగ్రహించండి ప్రభా. నీ కృప వెంబడి కృపను పొందుతూ ప్రభా నాయన ఉన్నత స్థితిలో నిలబెట్టడానికి ప్రభా ఇష్టమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి నాయన, ఏదైతే బాధిస్తుందో, వేధిస్తుందో, ప్రతి విధమైన అంధకార చీకటి దురాత్మ ప్రభావాన్ని దూరపరిచే దేవుడు నువ్వయ్యా. వాక్యం వింటున్న మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి నీ దీవులతో నింపమని నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభు. ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.